Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. మొన్నే చెప్పాను. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. బట్ ఈ వీడియోలో ఏదైతే థంబ్నెయిల్ చూసారో ఒక రకంగా అర్థం అవ్వదు. ఈ థంబ్నెయిల్ ఏంటి ఇలా ఉందని. బహుశా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్తో చెప్తున్న వీడియో. ఇండియా మొత్తంలో ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇప్పుడు నేను ప్రస్తావించబోయే దాని గురించి చెప్పి ఉండరు. సో ఐ జస్ట్ టెల్ యూ, కొన్ని సందర్భాలలో ప్రిలిమ్స్ అవ్వకపోవటమే మంచిది. అది ఎందుకు మంచిది అనే స్టేజ్. ఇంకా చెప్పాలంటే ప్రిలిమ్స్ అవ్వనందుకు చాలా మంది ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళను ఓదార్చడానికి, లేకపోతే వాళ్ళకు ఒక ఫ్యాక్ట్, ఒక వాస్తవం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మనం యూజువల్గా చూస్తూ ఉంటాము. బేసికల్గా ప్రిలిమ్స్ ఫర్ సపోజ్ కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమంది ప్రిలిమ్స్ కంటే ముందు ఒక 2-3 నెలలు మాత్రమే లేదా ఒక 4 నెలలు ఎఫర్ట్స్ పెట్టి ప్రిలిమ్స్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ అలాగే ఇంకొక వైపు 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ నుంచి ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు ప్రిపరేషన్కి. అలాంటి వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. వీళ్ళకి ఏమనిపిస్తుంది, అరే తక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళు ప్రిలిమ్స్ అయిపోయారు, ఇంత టైం స్పెండ్ చేసి నేను ప్రిలిమ్స్ అవ్వలేకపోయాను సో అనే ఒక బాధ ఉంటుంది ఒకవైపు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా అంటే ప్రిలిమ్స్ కంటే ముందు అట్లీస్ట్ కొంచెమైనా, అంటే ఈ ఆప్షనల్ కానీ లేకపోతే జిఎస్ కానీ కొంచెం చదివేసి ఉండాలి. అది చదవకుండా డైరెక్ట్గా అంటే ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఆ 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఆప్షనల్, పూర్తి స్థాయిలో ప్రిలిమ్స్ ఎఫర్ట్స్ పెట్టి మెయిన్స్ గట్టెక్కడం కొంచెం కత్తి మీద సాము లాంటిది. అవ్వరు అని చెప్పట్లేదు, కానీ కొంచెం కష్టం. సో ఇట్లాంటి స్ట్రాటజీ అంటే ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఒక విషియస్ సైకిల్లో ఎలా ఇరుక్కుపోతాడు అంటే, పార్షియల్గా లేకపోతే పూర్తి స్థాయిలో చదవకుండా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతే అతను ఎలాంటి ఈ విషియస్ సైకిల్ అంటే తిరుగుతూ ఉంటాడు. ఫస్ట్ అటెంప్ట్ అయిపోతుంది, సెకండ్ అటెంప్ట్ అయిపోతుంది, థర్డ్, ఫోర్త్ ఇలా తిరుగుతూనే ఉంటాడు. బట్ అల్టిమేట్గా అంటే రిజల్ట్ మాత్రం ఉండదు. సెలక్షన్ లిస్ట్లో ఆ పేరు ఉండదు. ఈ విషియస్ సైకిల్లో నేను ఇరుక్కున్న వాడిని. ఎలా అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎలాగైతే ఇరుక్కుపోతారో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కూడా తెలియకుండానే ఈ విషియస్ సైకిల్లో ఇరుక్కుపోతారు. ఈ విషియస్ సైకిల్లో ఇరుక్కుపోకుండా, స్ట్రక్ అవ్వకుండా ఎప్పుడు బయటపడాలి అని తెలిసిన వాడికే సక్సెస్ అనేది వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వీడియో విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఈ వీడియో పాజిటివ్గా చూసుకుంటే పాజిటివ్గా అనిపిస్తుంది, నెగిటివ్గా చూసుకుంటే నెగిటివ్ అనిపిస్తుంది. ఐ జస్ట్ టెల్ యూ. ఇప్పుడు ఫర్ సపోజ్ చూస్తే ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంది, మెయిన్స్ ఎగ్జామ్. ఆగస్ట్ వరకు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. ఆగస్ట్లో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక నవంబర్లో రిజల్ట్ రావచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేంత వరకు స్టూడెంట్ ఒక రిలాక్స్డ్ మోడ్లో ఉంటారు. సో కంప్లీట్లీ ఒక రిలాక్స్డ్ మోడ్లో ఉంటాడు. అంటే ఇంకొకటి, ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎందుకు రిలాక్స్డ్ మోడ్లోకి ఉంటారంటే, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పాజిటివ్ వైబ్. మీరు చూడండి, మొన్న ఏపీలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ కానీ, తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ కానీ వీటిని గమనిస్తే 100 మంది ఎగ్జామ్ రాస్తే 85 మెంబర్స్కి పాజిటివ్ ఒపీనియన్. నా మంచిగా రాశాను, మంచి మార్కులు రావచ్చు. డిస్క్రిప్టివ్ కాబట్టి ఒక క్లియర్ కట్ బ్లూ ప్రింట్ ఉండదు కాబట్టి అన్ని ఆన్సర్స్ రాసేస్తే చాలు, బాగా రాసాము, మంచి మార్కులు రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సేమ్ అలాగే యూపీఎస్సీ కూడా మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత 100లో 80-85% స్టూడెంట్స్ బాగా రాసాము, మా పేర్లు ఉండొచ్చు ఎగ్జామ్లో అని చెప్పి రిలాక్స్డ్ మోడ్లో ఉంటారు. రిలాక్స్డ్ మోడ్లో ఉంటారు ఎప్పుడు? మెయిన్స్ రిజల్ట్ వచ్చేంత వరకు. ఎప్పుడైతే సడన్గా మెయిన్స్ రిజల్ట్ వచ్చాయో, పేరు ఉండదో, వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ షాక్కి గురవుతారు, సర్ప్రైజ్కి గురవుతారు. ఏం చేయాలో అర్థం కాదు, అంటే ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నట్టు. ఐ జస్ట్ టెల్ యూ. సో నేను మీకు ఏదైతే చెప్తున్నానో యూ కెన్ లుక్ ఎట్ దిస్. యూజువల్గా ఇప్పుడు ఎగ్జామ్ ఆగస్ట్లో ఉంది, మెయిన్స్ 2025ది. బట్ యూజువల్గా ఏమవుతుందంటే, యావరేజ్గా ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎప్పుడు? ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్స్ రిజల్ట్స్ జనరల్గా యూజువల్గా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, నవంబర్ కానీ లేకపోతే డిసెంబర్లో కానీ రిజల్ట్స్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాడు. సో యూ హ్యావ్ రిటన్ ఎగ్జామ్ ఆన్ విచ్ డేట్? ప్రిలిమ్స్. సో ఎవరైనా పార్షియల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు,
పార్షియల్‌గా అంటే ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అవ్వని వాళ్ళు, పార్షియల్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు మేలో ఎగ్జామ్ రాస్తారు. సో, ఈ టైం అంతా కూడా అంటే రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి పూర్తి స్థాయిలో కాకుండా ఈ 2 నెలలు మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా మెయిన్స్ పైన ఎఫర్ట్స్ పెడతారు. 2 నెలలు మాత్రమే. సో, అంటే పూర్తి స్థాయిలో పెట్టరు ఇక్కడ గూడా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లక్. సో, మెయిన్స్ పైన ఎఫర్ట్స్ పెడతారు సీరియస్‌గా. వాళ్ళకు వీలైనంత వరకు పెడతారు. సో, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో, ఆగస్ట్, సెప్టెంబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి. నేను సెప్టెంబర్ తీసుకుంటున్నాను. సెప్టెంబర్‌లో మెయిన్స్ రాసారనుకోండి. సో, సెప్టెంబర్‌లో ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్పాను గదా! అందరికీ పాజిటివ్ వైబ్ ఉంటది గదా! అని జెప్పి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. సెప్టెంబర్ మెయిన్స్ ఎగ్జామ్. సెప్టెంబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్ రాసారు. సో, సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ ప్లస్ నవంబర్. సో, ఎందుకంటే రిజల్ట్ ఆల్మోస్ట్ డిసెంబర్‌లో వస్తుంది. డిసెంబర్‌లో రిజల్ట్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ డీటెయిల్డ్‌గా గుచ్చి చూడకండి. డిసెంబర్‌లో రిజల్ట్స్ రావచ్చు. సెప్టెంబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోతుంది. సో, సెప్టెంబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా కూడా ఈ అక్టోబర్, నవంబర్‌లో రిలాక్స్డ్ మోడ్‌లోకెళ్ళిపోతారు. ఎలా? రిలాక్స్డ్ మోడ్. అంటే చాలా మంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతకంటే ముందు ఒక 5, 6 నెలల నుంచి కంటిన్యూయస్‌గా కష్టపడుతూనే ఉన్నాం కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. పైగా మైండ్‌లో ఏముందంటే మనం సెలెక్ట్ అవ్వచ్చు. మనకు మంచి అంటే బాగానే రాసాం గదా! అన్నీ ఫిల్ చేసాం గదా! మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్వ్యూకి కాల్ రావచ్చు కదా! అనే పాజిటివ్ వేతో కంప్లీట్‌లీ రిలాక్స్డ్ మోడ్‌లో ఉంటారు. సో, ఎప్పుడైతే డిసెంబర్‌లో మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చారో, ఆ డిసెంబర్‌లో ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ పేరు అందులో ఉండదో, ఆ షాక్‌లోంచి బయటపడటానికి మళ్ళీ అట్‌లీస్ట్ 1 మంత్ టైం పడుతుంది. 1 మంత్. ఎందుకు లేదు? బానే రాసాను గదా! ఏ తప్పు చేశాను? అసలు నా ఫేస్ ఎలా చూపించుకోవాలి? ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినంత పనయిపోయింది గదా! ఈ సొసైటల్ ప్రెషర్స్ ఇవన్నీ చూసుకొని అక్కడ అలా ఉండిపోతారు. సో, డిసెంబర్ బాధతోనే సరిపోతది. ఇమ్మీడియేట్‌గా ఏమవుతది? మళ్ళీ జాన్వరి వచ్చేస్తది. సో, ఏమవుతది? 2026 జాన్వరి వచ్చేస్తది. 2026 జాన్వరి. ఈ 2026 జాన్వరి వచ్చిన తర్వాత ఆబ్వియస్‌గా మళ్ళీ 2026 ప్రిలిమ్స్ ఎప్పుడుంది? మే 2026లో ప్రిలిమ్స్ ఉంది. చూస్తున్నారు గదా! మే 2020 అంటే మీరు నార్మలైజ్ అవ్వడానికి, ఒక సాధారణ వ్యక్తి అవ్వడానికి జాన్వరి 2026 వచ్చింది. ఈ జాన్వరిలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మళ్ళీ అయిపోయిందిగా భయమేస్తది. ఇంత దాకా వచ్చి మళ్ళీ ఎక్కడ ప్రిలిమ్స్ అవ్వమేమో అన్న భయంతో సో, మళ్ళీ ఏం చేస్తారు ఆ జాన్వరి నుంచి కొంచెం అటు ఇటుగా పెట్టి ప్రిలిమ్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో, మళ్ళీ ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేస్తాడు. ప్రిలిమ్స్ పైనే. మెయిన్స్ పైన ఫోకస్ చేయరు. సో, మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు. కానీ మెయిన్స్‌కి ఏమైపోయింది మళ్ళీ మీ దగ్గర పార్షియల్ నాలెడ్జ్ ఉంది. సో, సో ఈ పార్షియల్ నాలెడ్జ్‌తో మళ్ళీ మెయిన్స్ రాస్తారు. మెయిన్స్‌కి రావాలంటే మంచి మెయిన్స్‌కి తగ్గట్టు కష్టం ఉండాలి. ప్రతి కీవర్డ్ పైన సెక్యులరిజం పైన, గ్లోబలైజేషన్ పైన, అర్బనైజేషన్ పైన, సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ పైన ఎవ్రీ యాస్పెక్ట్ పైన మెయిన్స్ సీరియస్ అంటే అట్‌లీస్ట్ దానిపైన మంచి నాలెడ్జ్ ఉండాలి. నీ దగ్గర పార్షియల్ నాలెడ్జ్ ఉంది. సో, పార్షియల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సెకండ్ టైమ్ మెయిన్స్ రాస్తావు. సో, యూర్ రైటింగ్ మెయిన్స్ ఫర్ ద సెకండ్ టైమ్. మళ్ళీ అక్టోబర్, నవంబర్‌లో మళ్ళీ రిలాక్స్డ్ మోడ్‌లోకెళ్తావు. సో, మళ్ళీ డిసెంబర్‌లో రిజల్ట్ వస్తది. సో, మళ్ళీ నో వస్తది. మళ్ళీ బాధపడతావు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2027 వస్తది. సో, మళ్ళీ మేలో ఎగ్జామ్ ఉంటది. సో, ఆ భయంతో మళ్ళీ నీ ఎఫర్ట్స్ అంతా ప్రిలిమ్స్ పైన పెడతావు. సో, మెయిన్స్ పైన మళ్ళీ పార్షియల్ నాలెడ్జ్ ఉంటది. సో, మళ్ళీ మెయిన్స్ రాస్తావు. సో, మళ్ళీ రిలాక్స్డ్ మోడ్‌లోకెళ్తావు. సో, ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది. వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రాబ్లమ్ ఏంటంటే ప్రిలిమ్స్ ఈజీగా అయిపోతది. అంటే ఇప్పుడు 2 ప్రిలిమ్స్ అంటే ఇప్పుడు ఏమవుతది? ప్రిలిమ్స్ అంటే భయం పోతది. మెయిన్స్ అంటే భయం స్టార్ట్ అవుతది. అందుకే ఎవరైనా అంటే కొంచెం లోతుగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఎందుకంటే లైక్ మళ్ళీ వినొచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నాను. మీకు ప్రిలిమ్స్ బై హౌ 2026 ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయ్యారు. కానీ మెయిన్స్‌లో మీకు పార్షియల్ నాలెడ్జే ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టలేకపోయారు. కానీ మెయిన్స్ రాస్తారు. రిలాక్స్ మోడ్‌లోకెళ్తారు. రిజల్ట్స్ వస్తాయి. పానిక్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తది. మళ్ళీ ప్రిలిమ్స్ అంటే భయం. ప్రిలిమ్స్ రాస్తారు. మళ్ళీ మెయిన్స్ పైన పార్షియల్ నాలెడ్జే ఉంటది. మళ్ళీ మెయిన్స్ రాస్తారు. రిలాక్స్ మోడ్‌లోకెళ్తారు. రిజల్ట్ వస్తది. పానిక్ అవుతుంది. సో, ఈ విషయస్ సైకిల్‌లో ఇరుక్కుంటారు. అందరి విషయం కాదు. కొందరి విషయం. మళ్ళీ దీనికి సార్ ఈ గ్యాప్‌లో ఆ మెయిన్స్ 2 సార్లు మెయిన్స్ రాసినప్పుడు పార్షియల్ నాలెడ్జ్ కాస్త ఫుల్ నాలెడ్జ్ అవుతది కదా! అనొచ్చు. ఉంటారు అట్లా కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది నేను ఇరుక్కున్న విషయస్ సైకిల్. ఎందుకు మళ్ళీ ఇదే జరిగింది. సో, ఈ విషయస్ సైకిల్‌ని ఎలా బ్రేక్ చేయగలగాలి? హౌ టు బ్రేక్ దిస్ విషయస్ సైకిల్? వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు
ప్రిలిమ్స్ అవ్వలేదా, కంప్లీట్గా బాధను బయట పక్కన పెట్టి కంప్లీట్ కీప్ ఇట్ అసైడ్. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఈ విషస్ సైకిల్లో ఇరుక్కోవద్దంటే నీకు కంప్లీట్ లాంగ్ స్టాండింగ్ 1 ఇయర్ ఉండాలి. ఒక ప్రిలిమ్స్ కంటే ముందు 1 ఇయర్ మంచి లిబర్టీతో చదువుకునే స్వేచ్ఛ ఉండాలి. సో ఇప్పుడు ఎవరైతే ప్రిలిమ్స్ అవ్వలేదో వాళ్ళు అసలు చదవలేదు, ప్రిలిమ్స్ అవ్వలేదు, పార్షల్గా చదివారు, ప్రిలిమ్స్ అవ్వలేదు, పూర్తిగా చదివారు అయినా కానీ ప్రిలిమ్స్ అవ్వలేదు, ఇట్స్ ఓకే, పక్కన పెట్టేసేయండి, అయిపోయింది కదా. ఈ 1 ఇయర్ స్పాన్ ఏదైతే ఉంటుందో ప్లాన్ ఎఫెక్టివ్లీ. ఎంత ఎఫెక్టివ్గా ప్లాన్ చేస్తావంటే ఇందులో ప్రిలిమ్స్ సిలబస్ అయిపోవాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మంచి పట్టు రావాలి. నీ రైటింగ్ బాగాలేదా, రైటింగ్ ఇంప్రూవ్ చేసుకో, మెయిన్స్ స్కిల్స్ లేవా, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకో. సో ఎవ్రీథింగ్, సో వాట్ నాట్. సో అందుకే మీరు ఇట్లాంటి టైంలోనే గెట్ ద బెస్ట్ మెంటార్. సో నేను గత కొన్ని రోజులుగా నేను వీడియోస్ పెడుతున్నాను, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంకా థౌజండ్స్కి వెళ్ళలేదు, బట్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. యూఆర్ జస్ట్ కీపింగ్ అ మెసేజ్. సో లైక్ సార్ వీఆర్ అట్ దిస్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాం ఇలా మాకు అని చెప్పేసి యూ ఆర్ టెలింగ్. మీకు ఇంకా ప్రిపరేషన్స్కి సంబంధించి ఈ విషస్ సైకిల్లో మీరు కూడా అలా ఇరుక్కుంటున్నారా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ ఒక బెస్ట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్ టు మై నంబర్. సో దీంట్లో ఇరుక్కోకుండా ఉండటానికి అసలు ప్రిపరేషన్ లేదు, పార్షల్గా ప్రిపేర్ అయ్యారు బట్ విషస్ సైకిల్లో ఇరుక్కోవద్దంటే ఫస్టే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ అనేది ఉండాలి. సో దానికోసం హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఇక్కడ మీకు కనబడుతుంది. సో యూపీఎస్సి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2026 ఎక్స్క్లూజివ్ చూడండి, ఆఫ్లైన్ బ్యాచెస్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఆఫ్లైన్ బ్యాచెస్ అంటే రోజు జరిగే క్లాసెస్ లైవ్ ఉంటాయి, లైవ్ని రికార్డ్ చేస్తాం, రికార్డెడ్ వీడియోని మళ్ళీ ఎడిట్ చేసి మీకు అందుబాటులో ఉంటుంది, విన్న క్లాస్ని మళ్ళీ వినొచ్చు, వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. మార్కెట్ మొత్తంలోకి వెళ్ళి అఫోర్డబుల్, మళ్ళీ ఆన్లైన్కి సపరేట్ ఉండదు, ఇయర్కి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వన్ టైం బట్ లైఫ్ టైం యాక్సెస్ లాగా మళ్ళీ మీకు యాక్సెస్ ఉంటుంది, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ క్లాసెస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్. యూపీఎస్సిలో ఒక టాపిక్ చెప్పేటప్పుడు దానిపైనే ప్రిలిమ్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దానిపైనే మెయిన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా మీరు ఓవర్కమ్ చేయాలి, సో ఎలా ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో క్లాసెస్ ఉంటాయి. అండ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. చూడండి, this is the best faculty team. So these are the faculty members who teaches you the best subject. And next, so దీని తర్వాత స్టూడెంట్స్కి మళ్ళీ రోజు వచ్చేది ఇంతకుముందు చెప్పాను, 1 ఇయర్కి తగ్గట్టు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎలా టార్గెట్ చేసుకోవాలి. సో ఐ జస్ట్ గేవ్ యూ అ మోడల్. చూడండి, మన స్టూడెంట్స్ కోసం ఇక్కడ కనబడుతుంది Day 1. మీరు ఈ వీడియో ఎప్పుడైనా చూడవచ్చు. మీరు ప్రిపరేషన్ నిజంగా ఫ్రమ్ ద స్క్రాచ్, ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి ప్రిపేర్ కావాలంటే ఇది మీకు Day 1. సో ఫస్ట్ అంటే చూడండి, నేను ఒక 10 hours ఆఫ్ షెడ్యూల్ ఇచ్చాను. జనరల్గా యావరేజ్గా ఒక యూపీఎస్సి ఆస్పిరెంట్ సో పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వాలంటే ఒక 12 hours, అంటే ఫ్రమ్ కంప్లీట్ బిగినర్, ఇంకా ఏం తెలియదు. సో అలాంటి వాళ్ళు రోజు 12 గంటలు, మళ్ళీ ఇందులో చెప్తున్నాను, జనరల్ స్టడీస్ ఒక 9 నుంచి 10 గంటలు చాలు, జనరల్ స్టడీస్ జస్ట్ 9 to 10, అండ్ అలాగే ఒక 2 to 3 hours ఆప్షనల్. సో ఇలా పెట్టుకొని ప్రిపేర్ అవుతేనే మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసమే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ప్రాజెక్ట్ డ్రీమర్, సో డైలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఈ డైలీ ప్లానింగ్ ప్రోగ్రాంలో ఏముంటాయి చూడండి. సో పాలిటీ ఫౌండేషనల్ క్లాసెస్ డైలీ ఒక 2 గంటలు పాలిటీ మేము చెప్తున్న వీడియో క్లాసెస్. ఈ వీడియో క్లాసెస్లో వెరీ బేసిక్ నుంచి ఏది పీవైక్యూస్, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని కవర్ చేస్తాం. 45 minutes మెటీరియల్ మేము ఇచ్చిన మెటీరియలే, దాన్ని 15 minutes రివిజన్. సో ఒక 3 hours ఒక సబ్జెక్ట్ పైన పెట్టాలి. అంటే ప్రతి స్టూడెంట్ చదవాలనిపిస్తుంది, కానీ ఎలా చదవాలి, ఏ స్ట్రాటజీతో వెళ్ళాలి అనే దగ్గరనే సగం పడిపోతుంది. సోక్రటీస్ లాంటి వ్యక్తులు చెప్తుంటారు, నువ్వు చేసే పని 10 నిమిషాలైనా చెయ్యి, కానీ దానికోసం ఒక 2-3 గంటలు ఒక రోజంతా ఆలోచించు. కీప్ మోర్ టైమ్ ఆన్ థింకింగ్. ఎంత ఆలోచిస్తే అంత చిన్నగా పని అయిపోతుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్లాన్ అంటే ప్రతి స్టూడెంట్ చదవాలనిపిస్తుంది, కానీ చదవడానికి బెస్ట్ ప్లాన్, ఆ బెస్ట్ ప్లాన్ తయారు చేయడానికి మోర్ టైం కన్జ్యూమ్ అవుతుంది. సో ఆ టైం మీకు వేస్ట్ కాకుండా మేము ప్లాన్ చేసాం. చూడండి, సో ఇది 3 hours, అండ్ నెక్స్ట్ 3 hours ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ. ఆల్మోస్ట్ పాలిటీ నుంచి ప్రిలిమ్స్లో 15 to 17 క్వశ్చన్స్ వస్తాయి యావరేజ్గా, 15 to 17.
ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి 20 నుంచి ఆల్మోస్ట్ 22 క్వశ్చన్స్, అంటే ప్రిలిమ్స్లో ఒక 15 నుంచి 17 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్వైరన్మెంట్ ఎకాలజీలో ఒక 20 నుంచి 22 క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి అంటే ప్రిలిమ్స్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్స్ ఇవి. అండ్ అలాగే ప్రిలిమ్స్లో ఒక 70 to 80 క్వశ్చన్స్ మార్క్స్ రావచ్చు మెయిన్స్లో. సేమ్ ఎన్వైరన్మెంట్ ఎకాలజీ నుంచి ఒక 60 to 70 మార్క్స్ రావచ్చు. అంటే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటూ ఎన్వైరన్మెంట్కి. అంటే ఈ రెండు మెయిన్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్, ఈ రెండు ప్రిలిమ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో దీనికి 3 గంటలు, దీనికి 3 గంటలు కేటాయించి. అండ్ అలాగే న్యూస్ పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, ఆన్సర్ రైటింగ్కి కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఎన్సీఆర్టీస్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒక 1 అవర్ ఇదే పాలిటీ ఎన్సీఆర్టీ, ఎన్వైరన్మెంట్ ఎన్సీఆర్టీ. ఇంకా ప్రోగ్రాంలో ఆ ఎన్సీఆర్టీస్లో ఏ క్లాస్ చదవాలి, ఏ చాప్టర్ చదవాలి అంత విధంగా క్లియర్గా ఇస్తుంది. చూడండి, ఈ ప్లానర్ ఏదైతే ఉంటుందో మీకు జస్ట్ ఈ ప్లాన్ కావాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి, లేదా నా ఫోన్ నంబర్ ఏదైతే ఇచ్చానో, సో 9110556858. సో మీరు నా నంబర్కైనా మెసేజ్ చేయండి. సో జస్ట్ సెండ్ మీ ప్లానర్. దీని ప్రకారం వీడియో క్లాసెస్, దీని ప్రకారం మెటీరియల్స్, దీని ప్రకారం టెస్ట్. జస్ట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అందులో 2026 బ్యాచ్ అని కనిపిస్తుంది. అందులో మీకు డైలీ క్లాసెస్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్, అంటే సిలబస్ వైజ్, పేపర్స్ వైజ్. దాంట్లోనే డైలీ ప్లానర్ అనే కోర్స్ మీకు కనబడుతుంది. అందులో మీరు జస్ట్ డే 1 మీరు ఇవాళ జాయిన్ అవుతే డే 1 ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఆ డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3. సో మీకు ఇలాగే చూస్తే ఇది కంప్లీట్ ప్లాన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 డేస్కి తగ్గట్టు ప్లాన్ చూడండి. 23 ఆల్మోస్ట్ 25 డేస్ 25 డేస్కి తగ్గట్టు ప్లాన్ అయిపోయింది. సో ఈ జస్ట్ జూన్ 1 నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది. 25 డేస్ ఇలా ఎవ్రీ మంత్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఒక 150 డేస్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఆ ప్లానర్ మా కోర్స్ మీకు హెల్ప్ అవుతుంది. సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ నో వ్యాలిడిటీ. దీంతో పాటు ఆల్రెడీ మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది, సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారు, కానీ వాళ్ళు మెయిన్స్లో వీక్గా ఉన్నారు. సో డైలీ అంటే మొత్తం సిలబస్ ఇచ్చాం చూడండి. సో ఇది ఆల్మోస్ట్ ఒక 6 months ప్లాన్. రోజు మీకు ఒక టాపిక్ ఇచ్చాను, టాపిక్లో నుంచి 2 క్వశ్చన్స్, డైలీ 2 మెయిన్స్ క్వశ్చన్స్. మీరు రాసిన ఈ మెయిన్స్ క్వశ్చన్ని 24 అవర్స్లో దాన్ని ఇవాల్యుయేట్ చేస్తాం. సో ఇట్లాంటి ప్లాన్ టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేదు. చూడండి, టోటల్గా ఈ ప్లాన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు నాకు జస్ట్ వాట్సాప్ పెట్టండి, ఐ విల్ షో యూ. సో ఆ ప్లాన్ ఎలా ఏంటి అని చూడండి. ఆల్మోస్ట్ నేను జస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను, మీకు కనబడుతుంది ఇది. సో ఆల్మోస్ట్ 10 days 210 రోజుల్లో 210 ఆల్మోస్ట్ ఒక 7 months. 7 monthsలో టోటల్గా ప్రిలిమ్స్, మెయిన్స్, ఎవ్రీ వీకెండ్ ఒక ప్రిలిమ్స్, ఒక డైలీ మెయిన్స్ ఇవాల్యుయేషన్, ఒక ఎస్సే ఉంటుంది. కానీ ఇది మంత్లీ పేమెంట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది కావాలనుకున్న వాళ్ళకు కస్టమైజ్డ్గా ఒక మెంటార్ని అలొకేట్ చేస్తాం. ఆ మెంటర్ రోజు మీరు రాసిన 24 అవర్స్లో మీకు ఆన్సర్ ఇచ్చేస్తాడు, ఇవాల్యుయేషన్ ఇస్తాడు. మీరు 24 అవర్స్లో రాయాలి, మేము 24 అవర్స్లో ఇవాల్యుయేషన్ చేసి ఇస్తాం. సో ఇది సిలబస్ అయిపోయి వీడియో క్లాసెస్ వద్దు అనుకున్న వాళ్ళకు 7 months ప్లాన్. మంత్లీ మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఏ మంత్ నచ్చకపోయినా మీరు స్టాప్ చేయొచ్చు. యూజువల్గా మార్కెట్లో ఏమవుతుందంటే మెంటార్షిప్ అని చెప్పి వేలకు కడుతున్నారు. మీరు మీ వల్ల మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, లేదా ఇన్స్టిట్యూట్ సర్వీసెస్ బాగోలేకపోవడం వల్ల మీరు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఇదేంటంటే నచ్చితేనే కంటిన్యూ చేస్తారు, నచ్చకపోతే యూ విల్ జస్ట్ స్టాప్. సో ఒక వీడియో క్లాసెస్తో ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈ డైలీ ప్లానర్ని ఇస్తుంది. మొత్తం సిలబస్ అయిపోయి సో మంచి ప్లాన్తో మంచి మెంటార్ కావాలనుకుంటే దానికి మంత్లీ మెంటార్షిప్ ప్లాన్. మీకు ఏది కావాలనుకున్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అండ్ వీడియోస్ కూడా డైరెక్ట్గా జాయిన్ అవ్వకండి. దేర్ ఆర్ డెమో వీడియోస్. ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళు కూడా 1 week, ఒక వీక్ మొత్తం వచ్చి 1 week కంప్లీట్ క్లాసెస్ విన్న తర్వాతనే, మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే, స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. మొత్తం ఏ అకాడమీలో కూడా 1 week డెమో క్లాసెస్ అనే కాన్సెప్టే ఉండదు. వీఆర్ ద ఓన్లీ అకాడమీ. క్లాసెస్ విన్న తర్వాతనే జాయిన్ అవ్వండి, పేమెంట్ చేయండి అని చెప్తున్నాం. సో ఇది మా యొక్క చిత్తశుద్ధి. నేను చేసిన అబ్జర్వేషన్సే తెలుస్తాయి, నేను ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఈ విషయస్ సైకిల్లో ఎలా ఇరుక్కున్నాను, ఎలా బయటికి రావాలి అని చెప్పాలి. ఇంకేదైనా కావాలనుకున్నా మెసేజెస్ అండ్ సజెషన్స్ కానీ ఎనీ ఇన్పుట్స్
సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏ కౌన్సిలింగ్ అయినా, ఏ సజెషన్ అయినా, సో ఒక సీనియర్ ఆస్పిరెంట్కి ఒక బ్రదర్లా ఏ సజెషన్ ఇవ్వాలన్నా ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు హెల్ప్ యూ. దట్స్ ఇట్. ఛానల్కి లేదా వీడియో ఫస్ట్ టైం చూస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలన్నా మీ కమెంట్స్, మీ లైక్సే మాకు ఫ్యూయల్ లాంటిది. సో అవే మాతో ఈ వీడియోస్ చేయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.